శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ద్రౌపది పరిణయానికి సంబంధించిన విషయాల్ని, ఆవిడకి పూర్వజన్మలో పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల 5గురు పత్తులు ఎందుకు లభించారు, ఆ వృత్తాంతం అంతా ద్రుపద మహారాజుకి చెప్పారు వ్యాస భగవానుడు. ఆ విషయాన్ని మనందరం కూడాను విన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఆయన పాత్ర ఎక్కడ కనబడుతోంది మనకి వ్యాసుడిది? మహాభారతంలో అంటే సభాపర్వంలో కనబడుతోంది. అది తెలుసుకుందాం. ఒకరోజు నారదుడు ధర్మరాజుతోటి, ఓ ధర్మరాజా, నీ తండ్రి అయిన పాండురాజు నీతో చెప్పమని చెప్పాడు. నువ్వు ఈ భూమండలాన్ని జయించగల సమర్థుడవు. రాజసూయ యాగం చేయమని చెప్పాడు. పై విషయాలై ధర్మరాజుకు చెప్పి నారదుడు వెళ్ళిపోయాట. అప్పుడు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించి గౌరవించి రాజసూయ యాగం ఎలా చెయ్యాలి అని అడిగట. ఈ విధానం ఎలా అని అడిగినప్పుడు వ్యాసుడు 80,000 మంది బ్రాహ్మణోత్తములను తీసుకురాదగిన వారు, ఒక మండపం 12 యోజనాలు వెడల్పు గలది పాతాళ లోకంలో ఉంది, నేను పాతాళ లోకానికి వెళ్ళి దాన్ని తీసుకురాగలనని చెప్పి అంతర్ధానమయ్యాట. తర్వాత కృష్ణుడు వచ్చాట. ధర్మరాజుతోటి రాజసూయ యాగం గురించి సంభాషించిన భీమార్జున నకుల సహదేవులను నలుదిక్కులకి పంపించాడు. వారు రాజులనందరినీ జయించారు. శుభముహూర్తంలో శాస్త్రోక్తంగా రాజసూయ యాగం ప్రారంభించారు. చివరిగా రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడే పూజ్యతముడని భీష్ముడు తలచాడు. ఒక్క శిశుపాలుడు మాత్రం తిరస్కరించి నిందించాడు. అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి శిరస్సుని ఛేదించాడు. రాజసూయ యాగం సమాప్తమైంది. వ్యాస భగవానుడు శిష్య సమేతుడై తన ప్రయాణాన్ని గురించి ధర్మరాజుకు తెలపడానికి అతని వద్దకు వెళ్ళాడు. అది ధర్మరాజుని హృదయం అంతా శంకా సమన్వితమైన సమయం అన్నమాట. అంటే శిశుపాలుడి వధ రాజసూయ యాగంలో జరిగిందని ఆయన చింతాక్రాంతుడై ఉన్నాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. నారద మునీంద్రులు చెప్పినట్లుగా రక్తవర్షము, పిడుగుపడుట, తోకచుక్క దివ్యోత్పాతము, భూకంపము మొదలైనవి ఈ శిశుపాలుని వధ యందు కనబడ్డాయి కదా, వీటి ఫలితాంశాలు ఎలాంటివో అన్నది ఆయన్ని పీడిస్తుందిట. అప్పుడు ఏం చేశారంటే, ఈ ఉత్పాతాలకి శాంతి చేయడం అవసరమా, వీటిని గురించి సవివిమర్శగా నాకు చెప్పేవారెవరు అని విచారిస్తున్న సమయంలో ఈ వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆయన్ని పూజించి ఆ తర్వాత ఈ ఉత్పాతాల ఫలితాంశాలు ఏమిటి అంటూ అడిగట. అప్పుడు వ్యాసుల వారు, ఓ ధర్మరాజా, త్రయోదశ సమారాజన్ ఉత్పాతానాం ఫలం మహత్ సర్వక్షత వినాశాయ భవిష్యతి విశాంపతే త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభా సమతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధన అపరాధేన భీమార్జున బలేన చ. త్రయోదశ సమారాజాన్ ఉత్పాతనాం ఫలం మహత్ సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విశాంపతే అంటూ ఈ ఉత్పాతాల వల్ల 13 సంవత్సరాలు గొప్ప అనర్థం రాగలదు. సర్వక్షత్రియుల వినాశనం సంభవింపగలదు. నిన్నే కారణంగా చేసుకుని దుర్యోధనుని అపరాధం చేత, భీష్మద్రోణుల బలము చేత కాలముతోటి క్షత్రియ వినాశనం సంభవింపగలదు. ఓ ధర్మరాజా, ఈ ఉత్పాతాలు కనబడ్డమే కాదు, నీకొక స్వప్నం కూడా వస్తుంది. ఆ స్వప్నం ఎలా ఉంటుందంటే, వృషభారూఢుడైన రుద్రుడు శూలపాణి అయి దక్షిణ దిశగా వెళుతూ ఉండడం నీకు దర్శనం ఇస్తుంది. రాబోయే ఆపదను గురించి నువ్వు దుఃఖపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాల నియతిని మార్చేవారెవరూ లేరని చెప్పి వ్యాసమునీంద్రుల వారు శిష్య సమేతంగా అక్కడి నుంచి కైలాసానికి ప్రయాణం చేశారట. మళ్ళీ ఆ తర్వాత ఆయన ఎక్కడ కనబడ్డారు మనకి? అరణ్య పర్వంలో కనబడ్డారు. వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధర్మోపదేశం చేయడానికి వచ్చాడనమాట. అరణ్యవాసం చేస్తున్న పాండవులను అరణ్యంలోనే సంహరించడానికి దుష్టచతుష్టయం పన్నాగం పన్నింది. వీరి కుతంత్రను వ్యాస భగవానుడు దివ్య దృష్టితోటి కనుక్కొని హస్తినాపురానికి వచ్చి ఆ ప్రయత్నం నుండి వారిని వారించదలిచి ధృతరాష్ట్రుడితోటి ఈ విధంగా మాట్లాడి మందలించాట. ధృతరాష్ట్ర మహాప్రజ్ఞ, నిబోధ వచనం మమ వక్షామి త్వాం కౌరవాణాం సర్వేషాం హితముత్తమం. ధృతరాష్ట్ర, మహాప్రజ్ఞాసారివి నువ్వు, నా ధర్మోపదేశం శ్రద్ధాభక్తులతోటి ఆలకించవలసింది.
ఇది మీకందరికీ శ్రేయస్కరమైన పద్ధతి. సామ్రాజ్యం కూలిపోయి అడవుల పాలై పరిపరి విధాలుగా కష్టాలు అనుభవిస్తున్న పాండవీయులందరినీ హతమార్చి వేయాలని సంకల్పించాడు నీ జ్యేష్ఠ కుమారుడు. చతురంగ సైన్యంతో కదిలి వెళ్తున్నాడు. పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసం యథావిధిగా నిర్వర్తించిన పిమ్మటే వారు తిరిగి వచ్చి నీ కుమారులను హతమారుస్తారు. వారి శక్తి తెలిసి కూడా నీ కుమారులు రాజ్యకాంక్ష చేత వారిని అడవిలో చంపాలని వెళ్తున్నారు. కనుక ఇది అనుచితం అని బోధించి నివారించాల్సింది అని పలికి ధృతరాష్ట్రుడితోటి మళ్ళీ ఏమన్నట్ట, ఓ ధృతరాష్ట్ర, నువ్వు ద్రోణాచార్యుడు, గాంగేయుడు, విదురుడు ఈ దుష్కృత్యం ఉపేక్షించడం న్యాయం కాదు. మీరందరూ కూడాను దీన్ని ఉపేక్షించడం న్యాయం కాదు. పాండవులను చంపబోయి తప్పక వారే తమ ప్రాణాలను కోల్పోతారు. ఇప్పుడు దుర్యోధనుని నువ్వు ఉపేక్షించావంటే నీ వంశం నశిస్తుంది. అది శ్రేయస్కరం కాదు. పాండవులను నువ్వు చేరదీసావంటే క్రమంగా ఇరు వర్గాల్లో స్నేహభావం పెంపొందుతుంది. దానివల్ల నీకు శాంతి కూడా కలుగుతుంది. నువ్వు నీ కొడుకులను వారించి కురువంశాన్ని కాపాడుకో. ఇది నీ ఒక్కడికే సాధ్యం. నా మాటలు విను అంటూ చెప్పాట. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, మహాత్మా, నాకు ఈ ద్యూత వ్యవహారం ఏమాత్రం రుచించలేదు. కానీ ఏం చేయను? ఆ దుర్దైవమే నన్ను ఈ విధంగా ప్రేరేపిస్తోంది. గాంధారి, భీష్మ, విదుర, కృప, ద్రోణాచార్యులు మొదలైన ఆప్తులెవ్వరూ దీనికి అనుమతించలేదు. కన్న కొడుకు మీద మమకారం విడిచిపెట్టలేక అనేక విధాలుగా మదనపడుతున్నాను నేను. దుర్యోధనుడెంత దుష్టుడైనా పుత్రప్రేమ చేత అతన్ని నేను విడవలేకుండా ఉన్నాను అన్నట్ట. అప్పుడు వేదవ్యాసుడు సదుపదేశం చేశాడు ధృతరాష్ట్రుడికి. ఏమని? నాయనా, స్నేహాలన్నిటికన్నా సంతతిపై కలిగే మమకారమే మిక్కిలి గొప్పది. అష్టైశ్వర్య సంపత్తి కలిగిన సంతాన భాగ్యం లేని వారికి ఇహలోక ఆనందం లేదు. పుత్రస్నేహం విషయమై వేదాల్లో ఒక ఉపాఖ్యానం వినిపిస్తున్నాను. ఇంద్ర సురభి సంవాదం అంటూ అది తెలియజేశాట. ధృతరాష్ట్ర, విను నేనేం చెప్తున్నాను అంటూ ఆయనకి ఏం చెప్తున్నాడు? సురభి అనే దేవధేనువు భూమిని దున్నడానికి దుర్బల స్థితిలో ఉండి దెబ్బలు తింటున్న తన పుత్రుణ్ణి చూసి దుఃఖపడి ఇంద్రుడితోటి మొరపెట్టుకుంది. అప్పుడు ఇంద్రుడు, నీ బిడ్డల్లో కొన్ని మాత్రమే కదా బాధపడుతోంది, మిగిలినవన్నీ బానే ఉన్నాయి కదా అన్నట్ట. ఆ మాటలకు సురభి ఇంద్రుడితోటి, పుత్రులందరి యందు నాకు సమానమైన దృష్టి, కాని ఆపన్నుడైన పుత్రుని యందు అధిక దయ అని చెప్పిందిట. ఇలా సురభి తన బిడ్డలేడ ఆమె గల స్నేహాన్ని గమనించిన ఇంద్రుడు వెంటనే వర్షాలు కురిపించి తృణ సమృద్ధిని చేశాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ సురభి చెప్పినట్లుగా నీకు పుత్రులందరి యందు సమబుద్ధి ఉండాల్సిందే, కాని ఆపన్నుల యందు మాత్రం అధికంగా దయ ఉండాలి. యాదృశో మే సుతః పాండుస్తాదృశో మేసి పుత్రక విదురశ్చ మహాప్రాజ్ఞః స్నేహాదే తత్బ్రవీమ్యహం చిరాయ తవ పుత్రాణాం శతమేకశ్చ భారత పాండోః పంచైవ లక్ష్యంతే తేపి మందాః సుదుఃఖితా. నీ మీద ఉన్న అనురాగంతో నేను చెప్తున్నాను, విను. నాకు పాండురాజు, నువ్వు, విదురుడు అందరూ సమానులే. నీకు చిరకాలంగా శతాధిక సుతులు కలిగారు. పాండురాజుకు కలిగిన వారు 5గురే. వారు నీ పుత్రుల వల్లే కాక కపటమెరగని వారు, దుఃఖితులై ఉన్నారు. వారెలా జీవిస్తారు, ఎలా వర్ధిల్లుతారు అని నా మనసు పాండవులను చూసి పరితపించిపోతూ ఉంటుంది. ధృతరాష్ట్ర, నాకు పాండుపుత్రులు ఎట్టివారో నీ పుత్రులు అట్టివారే. వారు దీనులై ఉన్నారని ఇప్పుడు నా బుద్ధి వారి యందు సంసక్తమైందని ఉపదేశించట. అప్పుడు వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడితోటి మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు? ధృతరాష్ట్ర, పాండవులు నీ కుమారులు సుఖంగా జీవించి కురుకులం వృద్ధి చెందడమే నీ అభిమతమైతే దుర్యోధనుని శాంతపరిచి పాండవులతో కలిసిమెలిసి ఉండేట్టుగా చెయ్యి అంటూ మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నట్ట, మహాత్మా, మాకందరకును అదే అభిమతం. కనుక ఎలాగైనా దుష్టుడైన దుర్యోధన్ని శాసింపు అని ఆయనకి చెప్పాట ఆ పని. అప్పుడు ఆ మాటకి వ్యాసుడు అన్నట్ట, రాజా, మహాత్ముడైన మైత్రేయ మహాముని పాండవులను చూసి మనను కూడా దర్శించడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఆయన దుర్యోధన్ని శాసించి అతనికి కులానికి శాంతి కలిగిస్తాడు. ఆయన ఉపదేశించిన విధంగా నడుచుకోండి. అది వినక ఆయనను పరిహసించి తిరస్కరించినచో నీ పుత్రుణ్ణి ఆయన శపించగలడు అని చెప్పి వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు. మరి ఈయన మాట ధృతరాష్ట్రుడు విని తన పుత్రుడైన దుర్యోధనుడికి నచ్చచెప్పాడా లేదా
మైత్రేయ మహాముని రాక కోసం ఎదురు చూసి మైత్రేయ మహాముని ద్వారా దుర్యోధనుడికి నచ్చచెప్పించాడా? ఏ విధంగా నచ్చచెప్పించాడు? ఈ విషయాలన్నీ మనం రేపటి దాంట్లో తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్‌లో. అంతవరకు సెలవు.